ఇరాన్పై ఎడతెరిపి లేని దాడులు, విరుచుకుపడ్డ ఇజ్రాయెల్, అమెరికా. ఇరాన్ అణు ప్రాజెక్టు కేంద్రం ధ్వంసం, ఇజ్రాయెల్, గల్ఫ్ దేశాలపై ఇరాన్ ప్రతిదాడులు, దుబాయ్లోని యుఎస్ రాయబార కార్యాలయంపై దాడి, సౌదీ కార్యాలయంపై, రిఫైనరీపై మళ్లీ దాడికి యత్నం, టర్కీపై కూడా దాడులకు దిగిన ఇరాన్ పశ్చిమాసియా అంతటిని లక్ష్యం చేసుకుంటూ సైనిక ఆర్థిక వ్యవస్థలను నాశనం చేస్తాం, రెవల్యూషనరీ గార్డ్ తీవ్ర హెచ్చరికలు. అలాగే ఇరాన్ నూతన సారథి ముజ్తబా సుప్రీం నేతగా ఎన్నికైన వార్తలు, కమేని రెండో కుమారునికే పట్టం, నియామకాల్లో కీలకంగా ఐఆర్జీసీ అన్నటువంటిది హైలైట్ చేశారు. సమాధానం చెప్పలేక సతమతం అంటూ లడ్డూపై చంద్రబాబు సర్కార్ డైవర్షన్ పాలిటిక్స్, వెబ్సైట్లో తీసేస్తే హెరిటేజ్కి ఇందాపూర్కి ఉన్న సంబంధాలు తెగిపోతాయి అంటూ అచ్చన్న వ్యాఖ్యలు. దీన్ని కవర్ చేసుకునేందుకు మండలి చైర్మన్పై వ్యక్తిగత దోషణలు, చర్చకు అడుగడుగున అడ్డుపడ్డ మంత్రులు. రభస విపక్ష సభ్యుడు చంద్రశేఖర్ రెడ్డి 19 నిమిషాలు మాట్లాడితే 12 సార్లు అడ్డు తగిలి పక్కదారి పట్టించిన అధికార పక్షం తోమాటి పైకి దూసుకొచ్చిన మంత్రి ఆనం. చంద్రబాబు రాజకీయ కుట్రతో ప్రారంభమైన నెయ్యి ఆర్థిక కుట్రగా ఎలా మారిందో సాక్ష్యాలతో సభలో ఎండగట్టిన వైఎస్ఆర్సీపీ. పవిత్ర లడ్డూ ప్రసాదంపై జంతుకు ఆరోపణలు చేసిన చంద్రబాబు హిందూ సమాజం క్షమించదు, తిరస్కరించిన నెయ్యి ట్యాంకర్లను తిరిగి వైష్ణవి డైరీ ద్వారా తెచ్చింది బాబు హయాంలోనే. ఇందాపూర్ డైరీని తమ తయారీ సంస్థగా హెరిటేజ్ తన వెబ్సైట్లోనే పేర్కొంది. విషయం బయటపడగానే కో మ్యానుఫ్యాక్చరర్గా మార్చేసింది. ఇందాపూర్ కోసం నిబంధనలు మార్చామని మీ పార్టీ ఎమ్మెల్యే టీటీడీ ప్రొక్యూర్మెంట్ కమిటీ సభ్యుడే స్వయంగా శాసనసభలో వెల్లడించారు. ప్రభుత్వ సంస్థలకు సరఫరాకు దూరంగా ఉండాలంటూ హెరిటేజ్ నిర్ణయం తీసుకుందని చంద్రబాబు శాసనసభను తప్పుదోవ పట్టించారు. టీటీడీకి పాలపొడి సరఫరా టెండర్లో హెరిటేజ్ పాల్గొంది. హెరిటేజ్ మధ్య కొనాలంటూ కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చారు. సాక్ష్యాధారాలతో మండలిలో ప్రభుత్వాన్ని ఎండగట్టిన వైఎస్ఆర్సీపీ సభ్యులు చంద్రశేఖర్ రెడ్డి, మాధవరావు అన్నటువంటిది హైలైట్ చేశారు. దేవుడిపై